ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో ప్రయాణిస్తున్నప్పుడు యెరికో అనే గొప్ప నగరం వారి మార్గంలో అడ్డుగా నిలిచింది. దాని గోడలు అత్యంత పటిష్టంగా ఉండటం వలన వాటిని జయించడం మానవమాతృలకు అసాధ్యంగా తోచింది. అయితే దేవుడు యెహోషువకు ఒక అసాధారణమైన ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యం 7 యాజకులతో కలిసి నిబంధన మందసాన్ని మోస్తూ 6 రోజులపాటు రోజుకు ఒకసారి మౌనంగా యెరికో నగరం చుట్టూ తిరగాలి. 7వ రోజున వారు నగరం చుట్టూ 7 సార్లు తిరగాలి. అప్పుడు యాజకులు వారి బూరెలను ఊదాలి. చివరకు యెహోషువ ఆజ్ఞ ఇవ్వగానే ప్రజలందరూ గట్టిగా కేకవేయాలి. ఇశ్రాయేలీయులు ఆ ఆజ్ఞను సంపూర్ణ విశ్వాసంతో పాటించారు. 7వ రోజు 7వసారి నగరం చుట్టూ తిరిగి యాజకులు బూరలు ఊది జనం శక్తివంతంగా కేకవేయగానే ఆ అభేద్యమైన యెరికో గోడలు అద్భుతరీతిలో కూలిపోయాయి. కేవలం విధేయత, విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలీయులు కత్తి ఎత్తకుండానే ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. తద్వారా దేవుని శక్తిని లోకానికి చాటి చెప్పారు. Like, share, and subscribe the channel for more stories.